మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఫాస్టాగ్ యొక్క యాన్యువల్ పాస్ ని లాంచ్ చేశారు. సో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ని పర్చేస్ చేయడం ద్వారా ఫ్రీక్వెంట్ గా ఫాస్టాగ్ ని రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో వన్ టైం యాన్యువల్ గా 3000 రూపీస్ ని పే చేసి యాన్యువల్ పాస్ ని పర్చేస్ చేసుకోవచ్చు. అసలు ఫాస్టాగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ డివైస్ దట్ ఈస్ ఎక్విప్డ్ విత్ RFID. ఇట్ మీన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఇన్ ఆర్డర్ టు మేక్ టోల్ పేమెంట్స్. దట్ ఈస్ వెహికల్ మోషన్ లో ఉండగానే టోల్ పేమెంట్ అనేది అయిపోతుంది. సో టోల్ అనేది మన అకౌంట్స్ నుంచి డైరెక్ట్ గా డిడక్ట్ అయిపోతుంది. సో RFID టెక్నాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ రీడర్స్ ఉంటాయి. దీంతో పాటు రేడియో ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఉండడం ద్వారా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ గురించి ఆర్ఎల్స్ పర్సన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ని నియర్ బై రీడర్స్ తో కమ్యూనికేట్ చేయొచ్చు. సో కమ్యూనికేట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ షార్ట్ రేంజ్ టెక్నాలజీ. దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వీటిని మేనేజ్ చేస్తుంది.